తెలుగు అమ్మాయి హాలీవుడ్ మూవీస్లో యాడ్ చేస్తున్నారు. కొన్ని లీడ్ రోల్స్, ఇంకొన్ని ఫ్రెండ్ క్యారెక్టర్స్. ఆమె పేరు అవంతిక. వాళ్ళది హైదరాబాద్ అంట. యుఎస్లో సెటిల్ అయ్యారు. తను కొన్ని తెలుగు మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. ప్రజెంట్ హాలీవుడ్ మూవీస్తో బిజీగా ఉన్నారు. ఆ మూవీస్ లిస్ట్లో మొన్న వచ్చిన మూవీనే టెర్రర్, జానర్ హర్రర్. ఇక స్టోరీలోకి పోతే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్యాంగ్లో ఒక అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఒక మ్యాన్షన్ని రెంట్కి తీసుకుంటారు. ప్రతి గ్యాంగ్లోనూ ఒక ఆత్రంగాడు ఉంటాడు. ప్రతిదీ కెలుగుతూ ఉంటాడు. అలా వాళ్ళ గ్యాంగ్లో ప్యాక్స్టన్ అనే ఒక ఆత్రంగాడు ఉంటాడు. మనోడు ఎవడో కాదు, స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్, అదే ఫ్రెండ్ క్యారెక్టర్. ఈ ఆత్రం బాబాయ్ తిన్నగా ఉండకుండా ఆ మ్యాన్షన్లో ఉన్నవన్నీ కెలుగుతూ ఉంటాడు. అలా వాడికి ఒక కార్డ్స్తో ఉన్న డెక్ బాక్స్ కనపడుతుంది. అది వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీడు ఒక్కడే కాదు, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆత్రంగా వెళ్ళాను. వాళ్ళు తిన్నగా ఉండకుండా ఆ కార్డ్స్తో ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ అవే టెరెట్ కార్డ్స్. ఆ కార్డ్స్లో ఉన్న సింబల్స్ బట్టి పర్సన్స్ ఒక లైఫ్ని ఆర్ ఫ్యూచర్ని చెప్పొచ్చు అనమాట. కానీ వాళ్ళు తీసుకున్న కార్డ్స్లో సింబల్స్ అన్నీ స్కేరీగా ఉంటాయి. అలా అందరిది రీడ్ చేస్తారు. విచిత్రం ఏంటంటే ఆ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతారనే ఉంటుంది. ఆమెను లైట్ అని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క సాల్తీ లేవడం. మన తెలుగు అమ్మాయి క్యారెక్టర్ కూడా త్వరగానే ఎలిమినేట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే సేమ్ ఇన్సిడెంట్ 20 years బ్యాక్ జరిగిందని, ఆ గ్రూప్లో ఒక ఆవిడ బతికుందని తెలుసుకుంటారు. వెంటనే అక్కడికి వెళ్ళి విషయం అంతా చెప్తారు. అప్పుడు ఒక నిజం బయటపడుతుంది. అవి శపించబడిన కార్డ్స్ అని. దానికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో చిన్న స్టోరీ ఉంటుంది. అది మీరే మూవీ చూసి తెలుసుకోండి. దీన్ని స్టాప్ చేయాలంటే నేను చెప్పింది చేయనని చెప్తుంది. తను చెప్పినట్టుగానే ఆ మ్యాన్షన్కి మళ్ళీ వెళ్తారు. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు దుకాణం సదిరేస్తూ ఉంటారు. కొత్తగా ఏముంది, లాస్ట్కి హీరోయిన్ మిగిలిందనమాట అనుకునే లోపే హీరో వస్తాడు. సర్లే హీరోయిన్ మిగిలారనమాట అని అనుకునే లోపే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తాడు. అదే మన ఆత్రం బాబాయ్. అలా స్టోరీ ది ఎండ్. ఓవరాల్గా పర్వాలేదు, స్టోరీ కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎఫెక్ట్స్ అంతగా లేవు. కొంచెం హర్రర్ ఎఫెక్ట్స్ పెట్టుంటే బాగుండేది. మరి మీకేమనిపించిందో ఈ మూవీ చూసిన వాళ్ళు ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ అనేది ఒకటి ఉందని, దాన్ని సపోర్ట్ చేయాలనే విషయాన్ని మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఉంటా, బాయ్.